దైవ మర్మములు. బ్రదర్ భక్త్ సింగ్. దైవ మర్మములు. ట్యూస్డే, జాన్యువరి 13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటినుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. 1 సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనము. దావీదు వలనే మనమందరము కూడా భూసంబంధమైన ఏదో ఒక కుటుంబములో జన్మించియున్నాము. అయితే నీవు పరలోకపు రాజుగా ఉండవలెనని దేవుడు కోరుచున్నాడను విషయమును నీవెరుగుదువా? నీ దేవునికి, నీ సృష్టికర్తకు నీ విషయములో గల అటువంటి అత్యున్నతమైన సంకల్పమును కలలోనైనా నీవు చూడగలిగితివా? దేవుని వాక్యమును చదువుము. అందులో నిన్నెంత ప్రేమించియున్నాడో నీ ఎడల ఆయన కలిగియున్న ఉద్దేశ్యములు నీకు కనుబడును. అప్పుడు నీవు సంతోషించెదవు. నీవు నిరంతరమును ఆయనకు సంబంధించిన వ్యక్తివనుటకు గుర్తుగా ప్రభువు యొక్క ఆత్మ నీమీద కుమ్మరింపబడుటను నీవు గుర్తించుటయే ఆనందము. తిరిగి జన్మించుటలోని ఆనందము ఎంతో అద్భుతకరమైనదైనప్పటికీ అది కేవలము ఆరంభమే. పరిశుద్ధాత్మ యొక్క ముద్రను నీవు పొందినప్పుడు ఆయన నిన్ను ప్రేమించి, పిలిచి, నిన్ను రక్షించిన ఉద్దేశ్యము నీవు గ్రహించుదువు. దేవుడు నిన్ను పిలిచి నిన్ను ఏర్పరచుకొనియున్నాడని విషయము నెరుగుటయే ఆనందమునకు ఆరంభము. కీడుమీద విజయమొందుట వలన కలుగు సంతోషము గొప్పదే. అయితే దానికంటే గొప్ప సంతోషమును ప్రభువు నీ కొరకై దాచియున్నాడు. అలసిన వానిని ఊరడించు మాటలు. నేను భూమిమీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. యోహాను 12వ అధ్యాయము 32వ వచనము. ఇక్కడ ప్రభువు తన మరణమును గురించి, మరణముపై తన విజయమును గురించి మాటలాడుచున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానేయుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యోహాను 12వ అధ్యాయము 24వ వచనము. ఇది ఎంతో సామాన్యమైన, అద్భుతమైన సత్యము. దీనిని అర్థము చేసుకొనుటకు ఏ చదువుగాని, బైబిలు జ్ఞానముగాని అవసరం లేదు. ఒక గోధుమ గింజ చనిపోయి విస్తారమైన ఫలమును తెచ్చుటను మనమందరమూ చూతుదము. మంచి నేల, నీళ్లు ఉన్న ఎడల ఒక గోధుమ గింజ దాదాపు 5,000 విత్తనములను ఉత్పత్తి చేయగలదు. తిరిగి ఆ విత్తనములను తరువాతి సంవత్సరమున నాటి మరలా వాటిని 5 సంవత్సరముల పాటు నాటుచూ వచ్చిన ఎడల నీవు ఒక పెద్ద గూడ్స్ రైలుబండి నిండా విత్తనములు పొందగలవు. యేసుక్రీస్తు ప్రభువే ఆ గోధుమ గింజ. ఆయన అనేకమంది కుమారులను తన పరలోక మహిమలోనికి తెచ్చుటకు మరియు ఆ కుమారులతో ఆ పరలోకమంతటినీ నింపుటకు ఆయన మరణించెను. ఆయన మరణించి పాతిపెట్టబడి మరియు తిరిగి లేచుట ద్వారా నీకు, నాకు ఆ శక్తంతయూ అందజేయబడినది. ఒక్క గోధుమ గింజకే అంత అధిక శక్తి ఉన్న ఎడల సృష్టికర్తయైన యేసుక్రీస్తు ప్రభువుకు మరి ఇంకెంత అధిక శక్తి ఉండునుగదా? ఏ మానవుడునూ ఆయనను తాకలేడు. వారు గెత్సెమనే తోటలో ఆయన యొద్దకు వచ్చినప్పుడు యోహాను 18:4-7 మన ప్రభువు మీరెవని వెదుకుచున్నారు అని అడుగగా వారు నజరేయుడైన యేసును అని చెప్పిరి. అప్పుడు ఆయన నేనే ఆయనను అని చెప్పిన వెంటనే వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి. వారు ఆయనను తాకుటకు భయపడిరి. మనము అత్యధిక విజయశాలుల మగుటకు ఆయన తన్నుతానే అప్పగించుకొనెను. ఆయన ఒక హతసాక్షిగా మరణించలేదు. ఈ లోకమంతటిలో మనకు గొప్ప శక్తినివ్వుటకు ఆయన తన్నుతానే అర్పించుకొనెను. మరియు ఆ శక్తి ఇప్పుడు నీకు కూడా అనుగ్రహింపబడును. ఆ శక్తి నీలోనికి వచ్చినదా? అది నీలో పనిచేసినదా? అదే శక్తితో ప్రతిదినమూ పైకి, ఇంకా పైకి తీసుకొని రాబడుతున్నావా? నీవు శ్రమలు, హింసలు, పరీక్షలు, దరిద్రతలు ఆనందించగలవా? దుఃఖించు క్రైస్తవులకు క్రైస్తవులు అని పిలవబడుటకు ఏమాత్రమూ హక్కులేదు. దేవుని వాక్యము ఇలాగు చెప్పుచున్నది, ఎవడైనను క్రీస్తు ఆత్మలేనివాడైతే వాడాయన వాడు కాడు. రోమా 8వ అధ్యాయము 9వ వచనము. మరియు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందును అనబడియున్నది. మనలో ఆయన శక్తిని, విజయమును చూపుటకు దేవుడు ఈ 7 కష్టములు, శోధనలు, పరీక్షలు, కరువు, ఖడ్గము, శ్రమ మరియు హింసలను వాగ్దానం చేసెను. ఇతరులైతే దుఃఖించి ఏడవనారంభించుదురు. మనము అత్యధిక విజయశాలుల మగుదుము.
డైలీ జీసస్ వర్డ్స్ హెబ్రాన్.